వీడేంట్రా బాబు నా కుడుకోలైతే స్లాబ్ కైతే దొన్నైతే పెట్టినా ఆకాశం మీద నుంచి పడిన రేంజ్ అయితే నా కుడి చేతనైతే పట్టుకొని నా బాడీలో ఉండే నరనరాల పవర్ తో నా రెండు చేతులతోనే ఆ గోడ అయితే పట్టుకొని 3 పులప్స్ అయితే తీసానా. ఏ పని చేయాలన్నా సరే, ఎలాంటి పని చేయాలన్నా సరే, ఎంత హైట్ లో పని చేయాలన్నా సరే, ఎలాంటి బరువు మోయాలన్నా సరే, ఎంత బరువు మోయాలన్నా సరే దమ్ము ఉండాలి. ఆ దమ్ము అలాంటి పని చేసుకున్న వాళ్ళకే ఉంటది. అవతల బిల్డింగ్ కి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో పైన వచ్చేసి ట్యాంక్ కి పెయింటింగ్ అయితే వేయాలి, గోవ అయితే కట్టండి అన్నారు. ఆ 2 బిల్డింగ్లు మధ్యలో అయితే గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ లో కింద నుంచి పై వరకు ఐరన్ కప్పులు గోవకూడదమన్నా రాదు, ఐరన్ హెచ్ ప్రేమలు గోవకూడదమన్నా రాదు. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ కి బయటకి అయితే సద్దలు అయితే వచ్చాయి. ఆ సద్దలు అయితే అడ్డం అయితే వస్తాయి. అందుకోసమే అవతల బిల్డింగ్ లో 2 ఇచ్చిలెట్టి, ఇవతల బిల్డింగ్ లో 2 ఇచ్చిలెట్టి క్లాంపులతో 20 ఫీట్ల గోవ అయితే కట్టాము. ఆ కట్టిన 20 ఫీట్ల గోవ మీద ఏంటంటే పెయింటింగ్ అయితే ట్యాంక్ కి అయితే వేసేసారు. మీరు గోవ ఇప్పేసేయండి అన్న. ఆ రేంజ్ అయితే పట్టుకొని ఆ 2 నట్టు బోల్ట్ల లోపు ఆ రేంజ్ అయితే పెట్టి గిర్రా 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 తిప్పిన 2 నట్టు బోల్ట్లు తన్నుకుంటూ బయటకి అయితే వచ్చాయి. ఆ 3 ఫీట్ల పైప్ అయితే పట్టుకొని ఆ 20 ఫీట్ల పైపుల మీద అయితే సింహం లాగైతే టప్ అయితే స్లాబ్ మీద అయితే గెంతేనా. గంటలో గోవ ఇప్పేసానా. అది లెక్క. నమస్తే అన్న, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక అన్నా.